హలో రమణ గారు. ఈరోజు సెకండ్ ఇన్కమ్ గురించి మాట్లాడుకుందాము. జాబ్ చేసే వాళ్ళకైనా, బిజినెస్లో ఉండి లాస్ నడుస్తున్న వాళ్ళకైనా, లేకపోతే జాబ్ చేస్తూ కూడా కొంతమందికి శాలరీ సరిపోదు అలాంటి వాళ్ళకైనా, అండ్ జాబ్ చేస్తున్న వాళ్ళకి కూడా ఎప్పుడు జాబ్ ఊడుతుందో కూడా తెలియదు. సో అలాంటి వాళ్ళకి ఒక ట్రస్టెడ్ సెకండ్ ఇన్కమ్ ఆపర్చునిటీ ఏదైనా ఉందా? సిరి మేడం, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో లాస్ట్ 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి చూస్తున్నాము. కొత్త జాబ్స్ రాకపోగా ఉన్న జాబ్స్ జాబ్ కూడా లే ఆఫ్స్ ఊడుతున్నాయి. జరుగుతున్నాయి. అవును. అంటే ప్యాకేజ్ ఎక్కువ ఉన్నా కూడా ఇది రిస్కే. అవును. హై ప్యాకేజీలు ఉన్న వాళ్ళు కూడా, నాకు తెలిసిన వాళ్ళు కూడా పర్సనల్గా ఎంతోమంది ఎన్ఆర్ఐస్ కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. జాబ్స్ లాస్ అయిపోయి అక్కడ యూఎస్లో ఉండి కూడా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇప్పుడు అలాంటి వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఏంటంటే టైం వేస్ట్ చేయకుండా సెకండ్ ఇన్కమ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవడం అనేది చాలా అవసరం అన్నది. సెకండ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకుంటే ఏమవుతుందంటే, ఒకవేళ ఆ జాబ్ ఉన్నా లేకపోయినా ఏం కాదు, ఓకే. ఒకవేళ కొంతమందికి జాబ్స్ ఉండి కూడా శాలరీ సరిపోవట్లేదు. అంటే వాళ్ళకి శాలరీ అనేది ఆ నెల వచ్చేసరికల్లా దాదాపు నాకు తెలిసి ఫస్ట్ వీక్లోనే కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ నెల వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి. అంటే ఇవన్నీ కూడా మనం ఏంటంటే లైఫ్ సైకిల్ అని. కాకపోతే ఏంటంటే జీవితం మొత్తం ఇలాంటి కష్టాలు చూడకుండా ఉండాలి అంటే ఒక సెకండ్ ఇన్కమ్ మార్గాన్ని ఎంచుకొని, అది కూడా జీరో ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే అది కూడా రిస్కే. కాబట్టి ఏంటంటే జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఆపర్చునిటీ మా దగ్గర ఉంది.